వెల్కమ్ టు మాధవి చేతి వంటలు యూట్యూబ్ ఛానల్ అండి. ఇది బోన్లెస్ అండి, 3 పావు కేజీలండి. ఇది కాజు చికెన్ కర్రీ అండి. కాజు చికెన్ కర్రీ మన పర్ఫెక్ట్‌గా హోటల్ స్టైల్‌లోనే వస్తుంది. చాలా టేస్టీగా. ఇదంతా 3 పావు కేజీలకి మీకు కొలతలతో సహా చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇది క్లీన్ చేసుకుందామండి. ఇది శుభ్రంగా 3 సార్లు కడిగానండి. మీరు కూడా అలా నీసు వాసన లేకుండా కడుక్కోండి. ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు వదిలేయాలండి. తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా అయిపోయాక. ఇది కర్రీకొచ్చేసేసి మనకి మీడియం సైజు ఉల్లిపాయలు ఆల్రెడీ తొక్క తీసి పెట్టి కట్ చేసుకున్నానండి. 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇది కట్ చేసినాక మీకు ఎలా కట్ చేస్తానో కూడా చూపిస్తాను డీటెయిల్‌గా. 4 ఉల్లిపాయలు సరిపోతుంది మనకి 3 పావు కేజీలు కాజు చికెన్ కర్రీకి. ఇది ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. తీసేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. ఇదొచ్చేసి ఒక టీ స్పూన్‌కి తక్కువ పసుపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఉప్పు. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇదొచ్చేసి మనకి పెరుగు వచ్చేసేసి ఇది పెద్దదండి గరిటె. ఇది వచ్చేసి దీంతోటి 3 స్పూన్లు వేసుకున్నాము. ఇంకంతేనండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే మనకి ఇది ఒక టీ స్పూన్ తీసుకున్నాను. ఇంకోటి కూడా తీసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ నచ్చదు కాబట్టి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. చక్కగా ఇంకది కలిపేసుకుందామండి. ఇంక ఇదంతా చక్కగా కలిపి పెట్టేసుకున్నామండి. ఇంకా చక్కగా పొయ్యి మీద ఉల్లిపాయలు పెట్టేది నేను చూపిస్తాను మీకు. 2 కూరగంటితో 2 గరిటెల ఆయిల్ అండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఆయిల్ కాగిపోయిందండి. పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా వేగుతుంది. ఇదంతా చక్కగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అయ్యాక చూపిస్తాను మీకు. ఇంకా అయిపోయిందండి. ఇది మనం వేసేసుకున్నాము. వేసుకొని చక్కగా సిమ్‌లో పెట్టేసుకొని అంటే ఇది వాటర్ అంతా వచ్చి వాటర్ తోటే ఉడిగిపోతుంది. నేను మళ్ళీ మిడిల్‌లో చూపిస్తాను మీకు. అయిపోయిందండి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇది మళ్ళీ ఫైనల్‌గా దింపేటప్పుడు చూపిస్తాను. నెయ్యిలో కాజు జీడిపప్పు అన్నాను కదండి. నెయ్యిలో జీడిపప్పు వేయించుకుంటున్నాము. ఇది వేయించేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా కూడా నేను వీడియో పెడతాను. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకున్నామండి. ఇంకంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ప్రిపరేషన్ చేసుకొని కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది. చాలా బెస్ట్. హోటల్ ఏమో గ్రైండ్ చేసేస్తారండి. మనం ఇలా వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇలా కానీ మనం చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.